ఇంట్రడక్షరీ ఆఫర్ ని పొడిగించిన అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు 10 నిమిషాల్లో 300 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడ్ లైవ్. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడ్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు తమ టెస్రాట్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఇంట్రడక్షరీ ఆఫర్ అయితే ఎక్స్టెండ్ చేసినట్టు తెలుస్తుందండి. సో ప్రీవియస్ గా అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు అంటే మార్చ్ 5వ తారీఖున అయితే అల్ట్రావైలెట్ టెస్రాట్ అని ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే భారతదేశ మార్కెట్ లో తీసుకొచ్చారు. ఒకసారి చార్జ్ పెడితే 260 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తారు. 125 కిలోమీటర్ టాప్ స్పీడ్, 30 నిమిషాల్లోనే ఫాస్ట్ చార్జ్ అవుతుందని చెప్పి బోలెడ్ అనే ఫీచర్స్ అనేవి ఎలక్ట్రిక్ స్కూటర్ తో ఆఫర్ చేశారు. అలానే వీళ్ళు ఇంట్రడక్షరీ ప్రైస్ అని చెప్పి 1,45,000 రూపాయలు విలువ చేసే ఎలక్ట్రిక్ స్కూటర్ ని 1,20,000 రూపాయలకి మార్కెట్ లో తీసుకొచ్చారు. బట్ ఇది మొదటి 10,000 కస్టమర్స్ కి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని చెప్పారు. అయితే అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, మాకు 48 గంటల్లోనే 20,000 బుకింగ్స్ వచ్చినాయి కాబట్టి ఈ ఇంట్రడక్షరీ ప్రైస్ ని మరికొంత టైం ఎక్స్టెండ్ చేస్తున్నామని అయితే వీళ్ళు న్యూస్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు అల్ట్రావైలెట్ ఆటోమోటివ్ కంపెనీ వాళ్ళు మొట్టమొదటి 50,000 కస్టమర్స్ ఎవరైతే అల్ట్రావైలెట్ టెస్రాట్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ ఇంట్రడక్షరీ ఆఫర్ అనేది అప్లికబుల్ అవుతుందని చెప్తున్నారు. 1,20,000 రూపాయలకే మొట్టమొదటి 50,000 కస్టమర్స్ కి ఆఫర్ అయితే వస్తుందని చెప్తున్నారు. ఇన్ కేస్ మీరు ప్రీ బుకింగ్ చేసుకుందాం అనుకుంటే కనుక మీకు ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఆఫర్ అయితే ఎక్స్టెండ్ చేశారు. ఇక అల్ట్రావైలెట్ టెస్రాట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు బేస్ వారంటీ 3 సంవత్సరాలు లేదా 70,000 కిలోమీటర్లు, ఎక్స్టెండెడ్ వారంటీ చూసుకున్నట్లయితే 8 సంవత్సరాలు లేదా 2,00,000 కిలోమీటర్ల వరకు ఎక్స్టెండెడ్ వారంటీ ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ స్కూటర్ మనకి చాలా యూనిక్ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రాడార్ సిస్టమ్ అని చెప్తున్నారు. అలానే ముందు వెనుక కూడా డాష్ కెమెరాస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. హ్యాప్టిక్ సిస్టమ్ ఇస్తున్నారు. బట్ ఈ పర్టికులర్ ఫీచర్స్ అన్ని కూడా అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ తో ఇచ్చే అవకాశం అనేది కనిపించట్లేదండి. బేస్ వేరియంట్ లో కొన్ని ఫీచర్స్ తొలగించే అవకాశం ఉంటుంది. ప్రీమియం వేరియంట్స్ లోని అన్ని ఫీచర్స్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఓల్వో కంపెనీ వాళ్ళు VS90 అనే ఒక ఎలక్ట్రిక్ కార్ ని మార్కెట్ లో తీసుకొచ్చారండి. ఈ ఎలక్ట్రిక్ కార్ లో ప్రత్యేకత ఏంటంటే ఒకసారి ఛార్జ్ పెడితే 700 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కేవలం మీరు 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్ రేంజ్ వస్తుంది కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ లోపల మీకు 14.5 అంగుళాల డిస్ప్లే అనేది ఆఫర్ చేస్తున్నారు. గూగుల్ మ్యాప్స్ ఏదైతే ఉన్నాయో ఇన్బుల్ట్ గా ఇన్స్టాల్ కూడా చేసామని చెప్తున్నారు. దాంతోపాటుగా 360 డిగ్రీ కెమెరాస్ ఎలక్ట్రిక్ కార్ లో ఆఫర్ చేస్తున్నారు. అడాస్ వంటి ఫీచర్స్ కూడా ఎలక్ట్రిక్ కార్ లో ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ లో పానోరామిక్ సన్ రూఫ్ తో పాటుగా UV ప్రొటెక్షన్ కూడా ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. బట్ ఇనీషియల్ గా ఈ ఎలక్ట్రిక్ కార్ ని యూరోప్ మార్కెట్ లో మాత్రమే తీసుకొస్తున్నారు. ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఇటువంటి దేశాలు వచ్చిన తర్వాత 2026 సంవత్సరంలో ఇతర దేశాల్లో కూడా ఈ కారుని తీసుకొచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే హాలా మొబిలిటీ కంపెనీ వాళ్ళు ఐగోవైస్ మొబిలిటీ వాళ్ళతో టైఅప్ అయ్యారు అనమాట. ఈ హాలా మొబిలిటీ వాళ్ళు B2B పర్పస్ కోసం ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తారు. లేకపోతే రెంటల్ పర్పస్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటర్స్ ఇప్పుడు ట్రైక్స్ అని ఆఫర్ చేస్తున్నారు. సో ఈ ట్రైక్స్ ఏదైతే ఉన్నాయి మోస్ట్లీ కమర్షియల్ పర్పస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఐగోవైస్ మొబిలిటీ నుండి మొత్తం 2,000 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆర్డర్ పెట్టారు అనమాట. సో ఐగోవైస్ మొబిలిటీ వాళ్ళంటే ఒక SUV టైప్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే డెవలప్ చేశారు. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఇప్పుడు హాలా మొబిలిటీ వాళ్ళకి అయితే సప్లై చేయబోతున్నారు. హాలా మొబిలిటీ చూసుకున్నట్లయితే హైదరాబాద్ కి చెందిన ఒక స్టార్ట్అప్ కంపెనీ అనమాట. తాజాగా 51 కోట్ల రూపాయల ఫండింగ్ కూడా రైజ్ చేశారు. వీళ్ళ టార్గెట్ వచ్చి 2020 సంవత్సరం చివరికల్లా కనీసం 10,000 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అనేది డిప్లాయ్ చేయాలనేది వీళ్ళ ప్లాన్ కింద పెట్టుకున్నారు. అందులో భాగంగానే చాలా కంపెనీస్ అయితే వీళ్ళు టైప్ అవుతున్నారు B2B పర్పస్ కోసం. వీళ్ళు B2B పర్పస్ సంబంధించిన ఒక సర్వీస్ ప్రొవైడర్ లాంటి, అంటే వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ ని లీజ్ లో కానీ లేకపోతే రెంటల్ రూపంలో కంపెనీస్ నుంచి తీసుకుని వాటిని సప్లై చేస్తారు అనమాట. డిఫరెంట్ మన కమర్షియల్ పర్పస్ కోసం అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. ప్రెసెంట్ అయితే వీళ్ళు సర్వీస్ వచ్చి హైదరాబాద్ లో ఉన్నాయి. అలాంటి బెంగళూరులో కూడా ఎక్స్పాన్షన్ అయితే చేస్తున్నారు. లాజిస్టిక్ సర్వీసెస్ మీద ఫోకస్ చేసి వీళ్ళ యొక్క కంపెనీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే పూణేలోని కాట్రాజ్ అనే ప్రాంతంలో బోషన్ ఎంటర్ప్రైజెస్ సంబంధించిన ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అసెంబ్లీ యూనిట్ అనేది కాలిపోవడం జరిగిందండి. సో వీళ్ళు సుమారుగా ఒక 2,000 ఎలక్ట్రిక్ బైక్స్ ని తయారు చేయడానికి కావాల్సిన పార్ట్స్ అన్ని కూడా అక్కడైతే ఉన్నాయని చెప్తున్నారు. దాంతో పాటుగా ఒక 150 పార్షియల్ గా అసెంబుల్ చేసిన ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా అక్కడైతే ఉన్నాయని చెప్తున్నారు. ఇవన్నీ కూడా కాలిపోయినట్టుగా చెప్తున్నారు. సో ఈ మంటలను ఆర్పడానికి మొత్తం 6 ఫైర్ ఫైటర్స్ అయితే అక్కడ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో మంటలు అయితే అదుపులోకి వచ్చినాయి కానీ చాలా వరకు ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే మారుతి కంపెనీ వాళ్ళు తమ ఈ విటారా సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ యొక్క క్రాష్ టెస్ట్ చేస్తూ ఒక వీడియో అయితే పోస్ట్ చేశారనమాట. ఈ పర్టికులర్ వీడియో అనేది ప్రెసెంట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. వీళ్ళు ఏంటంటే ఈ పర్టికులర్ క్రాష్ టెస్ట్ వచ్చి ఇంటర్నల్ గా టెస్ట్
చేసుకున్న ఒక క్రాష్ టెస్ట్ అనమాట. ఇంటర్నేషనల్ గా సేఫ్టీ ఏజెన్సీస్ చేపట్టిన టెస్ట్ అయితే కాదు. ఒకవేళ ఈ విటారా ఎలక్ట్రిక్ కార్ లో మొత్తం టాప్ వచ్చి 61 కిలోవాట్ల వరకు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 500 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఇందులో లెవెల్ 2 అడాస్ కానీ, పానోరామిక్ సన్ రూఫ్ కానీ ఇటువంటి స్మార్ట్ ఫీచర్స్ అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక 2020 సంవత్సరంలోనే ఈ విటారా ఎలక్ట్రిక్ కార్ ని మారుతి కంపెనీలు మార్కెట్ లోకి అయితే తీసుకురాబోతున్నారండి. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అప్ టు 70 కిలోవాట్ల వరకు ఫాస్ట్ ఛార్జర్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే ఒక గంట లోపులోనే ఈ ఎలక్ట్రిక్ కార్ ని మీరు అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే టాటా కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ సరికొత్త రికార్డులు అయితే నమోదు చేసింది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి రైడ్ మొత్తం 3800 కిలోమీటర్లు అయితే కవర్ చేశారన్నమాట ఎలక్ట్రిక్ కార్ మీద. ఈ రైడ్ ని కంప్లీట్ చేయడం కోసం 76 గంటల 35 నిమిషాలు అయితే టైం పట్టిందనమాట. ఈ పర్టికులర్ రైడ్ ఏదైతే కంప్లీట్ చేసే టైంలో మొత్తం 20 నేషనల్ రికార్డ్స్ అయితే నెలకొల్పిందని చెప్తున్నారు టాటా కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్. ఈ ఎలక్ట్రిక్ కార్ లో ప్రత్యేకత ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ టైం ని మరింతగా పెంచుకున్నారని చెప్తున్నారు. సాధారణంగా ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టాలంటే 8 కిలోమీటర్ డ్రైవ్ చేయాలంటే సుమారుగా 28 గంటల సమయం పడుతుంది. బట్ టాటా కర్వ్ ఈవీకి ఈ ఓవరాల్ జర్నీలో కేవలం 17 గంటలు మాత్రమే ఛార్జింగ్ టైం అయితే తీసుకుందని చెప్తున్నారు. సో ఇలాగా ఆప్టిమైజేషన్ కూడా చేసుకున్నామని చెప్తున్నారు. అలానే ఈ టాటా కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ లో 585 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇచ్చే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఎలక్ట్రిక్ కార్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఇది 1.2 సీరీటింగ్ తో మన ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. 15 నిమిషాల్లో 150 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే వస్తుందని కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఒక అరుదైన మైల్ రాయిని అయితే చేరుకున్నారు. PLI స్కీమ్ ని పొందిన మొట్టమొదటి ఈవీ 2 వీలర్ కంపెనీగా అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే నిలిచారండి. 73.74 కోట్ల రూపాయలు అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకైతే PLI స్కీమ్ కింద ఫండ్స్ అయితే రాబోతున్నాయి. మరి PLI స్కీమ్ అనేది ఎందుకు వస్తుందంటే ఎవరైతే కంప్లీట్గా భారతదేశంలో డెవలప్ చేస్తారో ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి, బ్యాటరీ ప్యాక్స్ కానీ, వీళ్ళ సెల్స్ కానీ డెవలప్ చేస్తారో అటువంటి కంపెనీస్కి అలాంటి టర్న్ ఓవర్ ఇన్ని కోట్ల వరకు ఉండాలన్నమాట. ఆ టర్న్ ఓవర్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా సాటిస్ఫై చేస్తే అటువంటి కంపెనీస్కి సెంట్రల్ గవర్నమెంట్ అడిషనల్గా సబ్సిడీ ఇస్తుంది. అలాంటి PLI స్కీమ్ సబ్సిడీస్ కింద అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే ఎలిజిబిలిటీకి అయితే చెందారు. సో ఈ 73 కోట్ల రూపాయల వరకు నిధులు ఏదైతే ఉన్నాయో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ కంపెనీ సంబంధించిన R&D కోసం కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని పెంచుకోవడం కానివ్వండి, లేకపోతే వీళ్ళ సెల్ ఏదైతే ఓలా సంబంధించిన భారత్ సెల్ ఏదైతే డెవలప్ చేస్తున్నారో వాటికి ఉపయోగించే అవకాశం ఉంది. ఈ 73 కోట్లు కావాలంటే అదే అమౌంట్ని కస్టమర్స్ కూడా ఆ బెనిఫిట్ ఇవ్వచ్చు. ఇన్ కేసు వెహికల్ కాస్ట్ తగ్గిందాం అనుకుంటే అది కంపెనీ యొక్క ఇంటర్నల్ విషయం అనమాట. బట్ ఏదేమైనప్పటికీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి PLI స్కీమ్ రావడం అనేది మంచి విషయం. ఎందుకంటే ఈవీ టూ వీలర్ కంపెనీలో మొట్టమొదటి కంపెనీ కూడా ఓలా ఎలక్ట్రిక్ కావడం విశేషం. అలానే ప్రీవియస్ గా కూడా మనం చాలాసార్లు చెప్పడం జరిగింది. PLI స్కీమ్ కింద ఓలాలకు సంబంధించిన ఓలా S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, ఓలా S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్స్ కి ప్రీవియస్ గా సబ్సిడీస్, అడిషనల్ PLI స్కీమ్ సబ్సిడీస్ కూడా వచ్చినాయి. అంటే సాధారణంగా PM E-Drive మొబిలిటీ సబ్సిడీ కాకుండా ఈ PLI స్కీమ్ సబ్సిడీస్ కూడా రావడం వల్ల వాడికి అడిషనల్ గా బూస్ట్ రావడం, దానివల్ల వీళ్ళు వెహికల్ కాస్ట్ కూడా తగ్గించారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిందండి. ఒక పర్సన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆగిపోవడంతో ఆయన కర్ణాటక నుండి గోవా వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ ని నెట్టుకుంటూ వెళ్ళిన ఒక వీడియో అనేది వైరల్ గా మారుతుంది. సో ఇక్కడ మనకి క్లారిటీ లేని విషయం ఏంటంటే ఆ పర్సన్ ఆ వెహికల్ ఏమైనా ఇంటర్నల్ ఇష్యూ వచ్చి ఆగిపోయిందా, లేకపోతే సరైన అవగాహన లేకుండా ఆ కస్టమర్ ఛార్జింగ్ పెట్టుకోకపోవడం వల్ల స్కూటర్ ఆగిపోయిందని సమాచారం లేదు కానివ్వండి. వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రం నెట్టుకున్న వీడియో అయితే మాత్రమే అక్కడ వైరల్ గా చూపిస్తుంది. అక్కడ చెప్పడం ఏంటంటే ఛార్జింగ్ అయిపోయింది అన్నట్టుగా కొంతమంది సమాచారం అయితే ఇస్తున్నారు. సో మీకు డౌట్ ఉండొచ్చు, అదేంటి కర్ణాటక నుండి గోవా అంటే చాలా కిలోమీటర్ ఉంటుందేమో చెప్పి వీళ్ళ బార్డర్స్ దగ్గర ఆగిపోవడంతో సుమారుగా 20 కిలోమీటర్ వరకు నెట్టుకుంటూ వచ్చారనమాట. ఆ స్కూటర్ని చూడడానికి అయితే కొంచెం మ్యాగ్నెస్ సంబంధించిన డిజైన్ లో ఉంది. బట్ అది ఆంపియర్ కంపెనీ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మ్యాగ్నెస్ డిజైన్తో ఈ మధ్యన ఒక 20-30 కంపెనీస్ వచ్చేసింది. ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్లో కూడా ఇటువంటి డిజైన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందుబాటులో అయితే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ఈ స్కూటర్ నెట్టుకు వస్తున్న వ్యక్తి ఇలా నెట్టుకు వచ్చిన టైంలో ఒక 2-3 పెట్రోల్ బంక్స్ కూడా దాటి వెళ్ళారంట. బట్ ఎక్కడా కూడా ఆయనకి ఛార్జింగ్ స్టేషన్స్ కనిపించలేదని చెప్తున్నారంట. ఆ కస్టమర్ నిజంగా చెప్పారో లేకపోతే వీళ్ళు దీన్ని ప్రాజెక్ట్ చేస్తుందో తెలియదు. కానీ మీరు చూసిన ఆ మోడల్ ఏదైతే ఎలక్ట్రిక్ స్కూటర్ ఉందో అది డీసీనో లేకపోతే AC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కాదు. నార్మల్గా 3-పిన్ ప్లగ్తో మాత్రమే ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో అన్లెస్ అంటే మీకు ఒక నార్మల్ ఛార్జింగ్ స్టేషన్ ఉంటేనే దాన్ని అయితే యూస్ చేసుకోగలుగుతారు. ఒకవేళ కస్టమర్కి అవగాహన ఉండి కూడా మీరు ఒకసారి పెట్రోల్ బంక్ దగ్గర ఎవరైనా మనం రిక్వెస్ట్ చేస్తే అక్కడ ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. నాకు కూడా పర్సనల్గా ఈ అనుభవం అయితే ఎదురైంది. ఒకసారి నైట్ టైం ఇలాగ బండి ఆగిపోతే ఛార్జింగ్ నా దగ్గర ఛార్జర్ ఉంది, పెట్రోల్ బంక్ దగ్గర రిక్వెస్ట్ చేస్తే అక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నా ఒక నార్మల్ సాకెట్లు. బట్ ఇక్కడ స్పెసిఫిక్గా ఛార్జింగ్ స్టేషన్స్ గురించి ఎందుకు హైలైట్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఛార్జింగ్ స్టేషన్స్ మోస్ట్లీ ఇక్కడ అందుబాటులోని AC లేదా DC ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వీళ్ళు చెప్పిన 3-పిన్ సాకెట్స్ అనేవి మనకి బోల్ట్ ఎర్త్ కానీ ఇటువంటి ఛార్జింగ్ స్టేషన్స్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఒకవేళ ఆ కస్టమర్కి అటువంటి అప్లికేషన్స్ ఏమన్నా చెక్ చేసుకుని ఉంటే మోస్ట్లీ
చుట్టుపక్కల ఏరియాలో ఏదో ఒక ఛార్జింగ్ స్టేషన్ దొరికే అవకాశం కూడా ఉండొచ్చు. చివరి అప్డేట్ చూసినట్లయితే టొయోటా కంపెనీ వాళ్ళు ఆ కంపెనీ యొక్క చవకైన ఎలక్ట్రిక్ కార్ అయితే చైనాలో లాంచ్ చేశారు, బోజీ 3X అనే పేరుతో అనమాట. ఇండస్ట్రీ కొంచెం ఆశ్చర్యానికి గురైన విషయం ఏంటంటే కేవలం $15,000 ఎలక్ట్రిక్ కార్ అయితే అనౌన్స్ చేశారనమాట. అంటే మన భారతదేశ కరెన్సీలో 13 లక్షల రూపాయలు. సో ఈ 13 లక్షల రూపాయలకి వీళ్ళు చెప్తున్న రేంజెస్ వచ్చి 430 కిలోమీటర్ రేంజ్ నుంచి టాప్ వేరియంట్ వచ్చి 620 కిలోమీటర్ వరకు రేంజ్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. కార్ లోపల ఉన్న అడ్వాన్స్ ఫీచర్స్ కూడా ఈ కార్ వెర్షన్స్ లో ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. అంటే బేస్ వేరియంట్ కాకుండా టాప్ అండ్ వేరియంట్ లో అయితే ఈ అన్ని ఫీచర్స్ కూడా ఎలక్ట్రిక్ కార్ లో ఉంటాయని చెప్తున్నారు. కార్ లోపల స్పేషియస్ ఇంటీరియర్స్ కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. బట్ వీళ్ళు చెప్తున్న $15,000 కార్ ఏదైతే ఉందో ఇందులో స్మార్ట్ ఫీచర్స్ ఏమి ఉండవని చెప్తున్నారు. అయితే టొయోటా కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ కార్ భారతదేశ మార్కెట్ లో ఎప్పుడు వస్తుందనే సమాచారం అయితే ఇంకా కంపెనీ వాళ్ళు వెల్లడించలేదు. ఇవి లేటెస్ట్ బిట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ వీకెండ్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.